హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఉపవాసం గురించి మళ్ళీ ఒక్కసారి వెళ్దాం. ఉండొచ్చా ఉండకూడదా అనేది. ఉండకూడదు అనే సమస్యే లేదు. ఎందుకంటే యేసు ప్రభువు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. యేసు ప్రభువు కూడా తన శిష్యులతో చెప్పాడు, ఉపవాసం వలనను ప్రార్థన వలననే ఇది సాధ్యము. ఎందుకు మేము ఆ దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయామని అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇటువంటి కార్యాలు ఉపవాసం వలనను ప్రార్థన వలన సాధ్యము. ఒట్టి ఉపవాసం పనికిరాదు, ఒట్టి ప్రార్థన పరిపూర్ణం కాదు. ఉపవాస ప్రార్థన. ఉపవాసాలు అందరూ ఉంటారు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఒంటిపూట ఉపవాసం అని గుట్టగా కూడా మింగరు కొంతమంది. కానీ ఉపవాసం ముఖ్యం కాదు. ఉపవాసం ఉన్నోడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజంగా మీరు ఉపవాసం అన్నప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఉపవాసం ఉన్నాము, వంట పనులు చేసుకుంటూ మేము ఉపవాసం ఉన్నామంటే ప్రయోజనం లేదు. మీరు ఒక 8 అవర్స్ నేను ఉపవాసం ఉంటానంటే మీ పనులు ముందే చక్కబెట్టుకొని మీ బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పి మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఒక 8 అవర్స్ ఉపవాసం ఉండి ప్రభుతో గడిపి చూడండి ఎంత గొప్ప మార్పు మీ జీవితంలో కలుగుతుందో. 8 గంటలు కనీసం మినిమం. తిన్న దగ్గర నుంచి మళ్ళీ తినే వరకు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి? 8 గంటలు. 5 గంటలు 6 గంటల్లో తిన్నది అరిగిపోద్ది మనకి. అంతలోకి మెక్కితే అది ఉపవాసం అవదిగా. తినింది ఒక 6 గంటల వరకు ఉంటుంది పొట్టలో. సో 6 గంటల తర్వాతే ఆకలి అనేది తెలుస్తుంది మనకి అసలే. సో ఒక 8 గంటలు ఉంటే కనీసం ఒక పూట ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. అది ఏకాంతంగా కూర్చోగలిగితే. ఆ రోజుల్లో నేను యవనస్తులతోటి నైట్ ఉపవాసం ఉండించి నేను వాళ్ళతో పాటు కూర్చొని ప్రార్థన చేసేవాడినండి. ఒక్క రాత్రిలోనే 10-15 మంది అక్కడ కూర్చొని ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడేవారు. రక్షించబడటమంటే అట్ట కాదు, కిందపడి దొర్లి పాపాలన్నీ ఒప్పుకొని వాగ్దానాలు తీసుకొని ఒక సంతోషంతో ప్రభు నన్ను మార్చాడు అన్న సంతోషంతో తిరిగి గృహాలకి వెళ్ళేవారండి. ఈ రోజున అలాంటి కాన్సన్ట్రేట్ చేసి కూర్చోబెట్టి ఉపవాసాలు ఉండే సహోదరులు సహోదరీలు కావాలి. కనీసం వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నాకు ఒక దైవజనురాలు తెలుసు. ఆమె తన వృద్ధాప్యంలో కూడా ఆమె చెప్పే సాక్ష్యం ఏంటంటే, సంఘం అంతటితో మధ్యవార ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తా, సాటర్డే ఉపవాస ప్రార్థనలో సంఘంతో కలిసి ప్రార్థిస్తా, ప్రతి సోమవారము నా కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థించుకుంటా, ప్రతి మంగళవారము నా బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థిస్తా, ప్రతి బుధవారం ప్రతి గురువారము మా బిడ్డల కొరకు మనవుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థిస్తా, ప్రతి శుక్రవారం అంటే శనివారం ప్రార్థన, శుక్రవారము నేను అనాథల కొరకు, బాధల్లో ఉన్నవారి కొరకు, వ్యాధుల్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తానంటే ఇంచుమించు వారమంతా ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. మనం పరిశుద్ధ నీతి కంటే మీ నీతి ఎక్కువైతే కానీ మీరు దేవుని రాజ్యానికి, పరిశుద్ధుడు కనీసం ఏంటంట 10% ఇస్తాడంట, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు. సో మనం కనీసం 3 సార్లు ఉపవాసం ఉండాలి. పశ్చాత్తాపడేది పరివర్తన చెందటానికండి. తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ తప్పును అసహించుకొని విడిచిపెట్టినప్పుడు అందుకు ఉపవాసం, అందుకు ప్రార్థన, అందుకు దుష్టత్వాన్ని మానాలి. మన జీవితంలో దేవుడిని దుఃఖపరిచే విషయాలు విడిచిపెట్టాలి. దానికి ఈ 40 days ఏంటంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి వాడుకో, తప్పేం లేదు ఉపవాసం ఉండి. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే నీ జీవితాన్ని క్షుణ్ణంగా క్లీనింగ్. మనం 2-3 సార్లు బియ్యం ఎన్నిసార్లు కడుగుతారమ్మా మీరు? 1 సారి 2 సార్లు అసలు కడగరా? కొంచెం ముక్కు బియ్యం అనుకోండి, ఎన్నిసార్లు కడుగుతారు? ఒక 2 సంవత్సరాలు వాడని బియ్యం అనుకోండి, ఎన్నిసార్లు కడగలుగుతాన్ని? మళ్ళీ వాసన కూడా చూసుకొని ఇంకా వస్తుందని మళ్ళీ కడగలుగుతాను. అంతే. మన హృదయాలు దేవుని సొంతలో ఒకసారి కుదరదు, ముక్కిపోయి ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి సరైన ప్రార్థన లేదు, సరైన విశ్వాసం లేదు, మనసాక్షి పనిచేయటం లేదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన థరో వాష్, కంప్లీట్ క్లీనింగ్
కంప్లీట్ క్లీనింగ్. మనం పశ్చాత్తాపడ్డప్పుడు శుద్ధ హృదయాన్ని పొందుతామంటే. ప్రార్థన. నా దోషం కొరకు నీ చేతుల్లో శీలలు కొట్టారని, నా పాపం కొరకే నీ పాదాలలో మేకులు కొట్టారని, నిలువెల్ల చెడిపోయిన నన్ను ఏ మంచి లేని నా కొరకు నలుగొట్టబడిన నా యేసయ్య, నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలగాలని, నీవు చేసిన యాగము ద్వారా నాకు విడుదల దొరకాలని, పాపినైన నన్ను పరిశుద్ధపరచుటకు, శాపానికి గురై పాపానికి బలై నరకపాత్రుడైన నన్ను పరిశుద్ధుడిగా, శుద్ధుడిగా, నీకిష్టుడిగా, నీ రాజ్య వారసుడిగా చేసుకోవాలని, నా యేసయ్యా, నా కొరకు నీవు సిలువలో చేసిన యాగము కొరకు వందనములయ్యా. సిలువ ద్వారా దేవునితో సంధి చేయబడి దూరస్తులమైన మేము సమీపస్తులుగా, నేరస్తులమైన మేము నిర్దోషులుగా తీర్చబడామన్న సంగతిని గుర్తు చేసుకొని, నా స్థానంలో నా కొరకు మరణించిన నా యేసయ్య కొరకే నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. జాలి కలిగిన దేవుడు, ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. కరుణావాత్సల్యం కలిగిన దేవుడు మిమ్మల్ని కరుణించునన్న మాట అక్షరాల ఈ అంచె దినాలలో మా పట్ల నెరవేరుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఈ నెల జనవరి 15వ తారీఖున యానివర్సరీ మీటింగ్ హాజరైన వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ రోజు అనేకులు ప్రార్థన కోరి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయలేకపోయాం. అందును బట్టి ఈ నెల 22వ తారీఖున విజయవాడలో ఒక ఆల్ నైట్ ప్రేయర్ను ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి ఎంతసేపు ప్రార్థించగలమో విడుదల పొందే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నియర్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఈ వెన్యూ కన్వెన్షన్ మీకు తెలుసు, ఇంతకుముందు మన గెట్ టుగెదర్లు పెట్టింది అక్కడే. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని, ముఖ్యంగా గడ్డు సమస్యలతో ఇంకా కొత్త సంవత్సరంలో ప్రారంభించి కూడా విడుదల లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలని, మీరు ప్రభుత్వం పోరాడి పరిపూర్ణమైన దీవెనలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని, నిరుద్యోగ సమస్యలు జయించినట్లుగా, మూయబడిన గర్భములు తెరవబడినట్లుగా, మూఢనమ్మకాల నుండి విడుదల పొందినట్లుగా, పరిశుద్ధాత్మని కార్యములు జరుగునట్లుగా, విఫలతల నుండి విడిపించబడి, అడిక్షన్స్ నుంచి స్వస్థపరచబడి, దురాత్మ శక్తుల ప్రభావం నుండి విడిపించబడినట్లుగా, ఈ విధము చేతను ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల ఇది సాధ్యం అన్నాడు కనుక ఈ ప్రత్యేకమైన ఆల్ నైట్ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొని దేవుడితో పోరాడండి. గొప్ప విజయాలు చూద్దాం, పరిశుద్ధాత్మని కుమ్మరింపుడు చూద్దాం. మీతో కలిసి ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి నేను కూడా మా టీంతో వస్తున్నాను. మీరు ఈ ప్రార్థనలో హాజరవ్వండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా. ఈ విషయాలు ఇంకా మీకు వివరాలు కావాలంటే నా 8939393939 అనే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 22వ తారీఖు ఒక విడుదల రోజుగా ప్రత్యేకమైన ఆల్ నైట్ ప్రేయర్లు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. కల్వరి ప్రతిధ్వని